ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, రామ్ గారు నమస్తే. నమస్తే అండి. సో మేజర్గా చాలాసార్లు ఒక టాపిక్ వచ్చినప్పుడు ఏంటంటే చాలా పెద్దగా రియాక్ట్ అవుతూ ఉంటాం మనం. అదేంటి అంటే ఆఫ్టర్ 50s ఆర్ లైక్ 55-60s అరౌండ్ ఉన్నా కానీ కొన్నిసార్లు ఏంటి అంటే లైక్ పార్ట్నర్ ఉన్నా లేకపోయినా కానీ ఆ పర్సన్ ఇఫ్ ఈజ్ సీకింగ్ ఫర్ అనదర్ లైక్ పార్ట్నర్ అని కానీ లైక్ మేల్ కానీ ఫీమేల్ కావచ్చు, ఆ ఏజ్కి వచ్చినాక ఒక తోడు కోసం చూస్తున్నా కానీ లేదంటే లైక్ ఏదైనా ఫిజికల్ ఇంటిమసీ కోసం చూస్తున్నా కానీ సొసైటీ హౌ దే పోర్ట్రేట్ ఈజ్ లైక్ అంటే ఎవరైనా కానీ అదొక పెద్ద తప్పులాగా దాన్ని చూస్తూ ఉంటాం మనం. లైక్ ఈ ఏజ్లో వాళ్ళకి అవసరమా, ఏం అవసరం వాళ్ళకి ఈ ఏజ్లో, వేరే రిలేషన్షిప్ ఏం అవసరం, లేకపోతే పార్ట్నర్ ఏం అవసరం అని ఆలోచిస్తూ ఉంటాం. ఈజ్ ఇట్ లైక్ నా క్వశ్చన్ ఏంటంటే అది నిజంగానే దాన్ని అంత పెద్దగా చేయాల్సిన అవసరం ఉందా, లేదంటే నిజంగానే అది తప్ప? హౌ ఫేర్ ఇనఫ్ ఇస్ దట్? దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఈ ఫినామినా అండి, అంటే చాలామంది ఆఫ్టర్ 45-50 years తర్వాత వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఒక 50-55 years ఆ ఏజ్లో ఉన్నారు అని అంటే వాళ్ళ పిల్లలు కూడా ఆల్రెడీ పెళ్ళిడికి వచ్చి ఉంటారు, పెద్దవాళ్ళు ఆబ్వియస్లీ. సో వాళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళే కాబట్టి అలాంటి వాళ్ళు ఇలా సెక్షువల్ నీడ్స్ కోసం కానివ్వండి, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మోస్ట్ కేసెస్లో ఏంటంటే స్పౌస్ చనిపోవడం వల్ల వాళ్ళు సింగిల్గా ఉండడము, లేదా సమ్ టైమ్స్ ఏంటంటే స్పౌస్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏంటంటే వేరే వాళ్ళని వాళ్ళు సీక్ చేస్తూ ఉంటారు, లైక్ మేబీ వేరే వర్క్స్లో తను బిజీ ఉండడం వల్ల, అంటే పిల్లల్ని చూసుకోవడం వల్ల మేబీ ఆ టైం ఇవ్వలేకపోవచ్చు. సో ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏంటంటే ఇలా వాళ్ళు దే కీప్ లుకింగ్ అవుట్ ఫర్ సెక్షువల్ పార్ట్నర్స్కి చూస్తూ ఉంటారు అట్ ఎ వెరీ ఎల్డర్లీ ఏజ్. అయితే దీన్ని చాలామంది నెగటివ్గా చూస్తూ ఉంటారు. ఎందుకు నెగటివ్గా చూస్తారు అని అంటే జనాల దృష్టిలో 55-60 years వచ్చినాక ఇంకేం నువ్వు చేసేది, లేకపోతే నీకెందుకు, నీకు అవసరమా అనే ఒక థాట్లో ఉంటారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ 55-60 అనేది ఇట్స్ నాట్ అన్ ఏజ్ వేర్ ఇంకా వాళ్ళకి సెక్షువల్ థాట్స్ రావు, సెక్షువల్ నీడ్స్ ఉండవు అనేది ఇన్కరెక్ట్. అది తప్పు. జనరల్గా ఏంటంటే సెక్షువల్ నీడ్స్, సెక్షువల్ థాట్స్, ఈ సెక్షువల్ ఫీలింగ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ అంటిల్ యూ ఆర్ అబౌట్ 75-80 years వచ్చినా కూడా పీపుల్ విల్ స్టిల్ హ్యావ్ ఇట్. కొంచెం తగ్గుతుందేమో కానీ అసలు రాకుండా ఉంటుంది అనేది కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళ సెక్షువల్ నీడ్స్ కోసము వాళ్ళు ఏదైతే చర్యలు చేస్తారో దాన్ని ఖచ్చితంగా తప్పు అని అనడం అయితే కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొన్ని కేసెస్ మనం అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు స్పౌస్ లేరనుకోండి, లైక్ స్పౌస్ పాస్డ్ అవే, స్పౌస్ లేరు కానీ వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ అండ్ నీడ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు జనరల్గా ఏంటంటే దే మే సీక్ ఫర్ ఎక్స్టర్నల్ సోర్సెస్ కింద చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు ఆ పర్సన్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక అతను చేసేది తప్పు కాదు అనేసి అనుకుంటారు ఆ పర్స్పెక్టివ్లో చూస్తే. జనాల పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఈ వయసులో ఇంత గ్రోనప్ కిడ్స్ ఉండగా ఆయన ఈ చర్య చేయడం అనేది కరెక్ట్ కాదు అనేసి మన సొసైటల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇలా అనిపిస్తుంది. సో తప్ప రాంగా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ వ్యూ యు ఆర్ లుకింగ్ అట్. మీరు అటు నుంచి ఆలోచిస్తే ఆయన చేసేది కరెక్టే, మీరు ఇటు నుంచి ఆలోచిస్తే అది తప్పులాగా కనిపిస్తుంది మనకి. సో అందుకనే అది తప్ప రాంగ్గా పక్కన పెట్టేస్తే వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏంటంటే ఒక్కవేళ ఆ ఏజ్లో ఇఫ్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ సెక్షువల్ పార్ట్నర్స్ దాన్ని మరీ పబ్లిక్గా ఫ్యామిలీ మెంబర్స్తోనే డిస్కస్ చేసి అలా చేసేయడము, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసేలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఒక నెగటివ్ పర్స్పెక్టివ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్, కొందరు అంటుంటారు సరే స్పౌజ్ లేరు, ఎక్స్టర్నల్ సోర్సెస్కి వాళ్ళు చూసుకున్నారు సెక్షువల్ పార్ట్నర్స్ కోసం అని అంటే ఫైన్, కానీ స్పౌస్ ఉండంగా కూడా ఆ ఏజ్లో వేరే వాళ్ళతో ఎఫైర్ పెట్టుకోవడం ఏంటండి అని కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి మనకి. అయితే ఇప్పుడు స్పౌస్ ఉన్నా ఒకవేళ సెక్స్కి సహకరించట్లేదు అనుకోండి, లేనట్టే కదా. సో అందుకనే ఏంటంటే ఫర్ వేరియస్ రీజన్స్ కొన్నిసార్లు ఏమవుతుందనంటే పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ లైక్ బీట్ మేల్ కానీ ఫీమేల్ కానివ్వండి, బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఏమవుతుంది అని అంటే వాళ్ళ డే మొత్తము లేకపోతే వాళ్ళ స్కెడ్యూల్ మొత్తం ఎంత టైట్ అయిపోతుంది అని అంటే పిల్లలు, వాళ్ళ జాగ్రత్తలు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఇవే ఫుల్ఫిల్ చేయడానికి టైం అంతా సరిపోతుంది. ఈ సెక్షువల్ యాక్టివిటీకి పెద్దగా టైం ఉండకపోవచ్చు.
సో అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే ది అదర్ పార్ట్నర్ హూ ఇస్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్ అది రానప్పుడు ఎక్స్టర్నల్ సోర్సెస్కి వాళ్ళు చూస్తుంటారు. కొన్నిసార్లు ఒక్కొక్క కిడ్తో ఒక్కొక్క పేరెంట్ ఉండిపోవాల్సి వస్తుంది సమ్ టైమ్స్ డిఫరెంట్ ప్లేసెస్లో. అబ్రాడ్లో ఒకవేళ వాళ్ళ డాటర్ ఉంటే తనతో ఒక పేరెంట్, ఇక్కడ ఒక పేరెంట్ ఉండాల్సి వస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది ఎప్పుడవుతుందంటే మోస్ట్లీ ఆఫ్టర్ డిగ్రీ అలా జనరల్గా అండర్ గ్రాడ్ చేసే టైంలో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళి అండర్ గ్రాడ్ చేస్తూ ఉంటారు. సో పిల్లలు ఏంటంటే అసలు యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేయాలి ఆ టైంకి. కానీ మన దగ్గర ఏంటంటే అలా కాకుండా మీరు ఇక్కడ ఉండండి, మీరు బాబుని చూసుకోండి, నేను పాపతో పాటు వెళ్ళి నేను పాపను చూసుకుంటానని చెప్పి, సో అలా ఏంటంటే వాళ్ళు సపరేట్ అయిపోవడం అనేది, రైట్? సో దే ఆర్ ఇన్ ఎ రిలేషన్షిప్, కానీ ఏమవుతుందంటే ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉండడం వల్ల ఆబ్వియస్లీ వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లీ ఒక 5 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో కలుసుకునే స్కోప్ ఉంటుంది. బట్ 5 monthsకి ఒకసారో 6 monthsకి ఒకసారో ఫీలింగ్స్ వస్తాయంటే కాదు, ఫీలింగ్స్ ఆర్ క్వైట్ రెగ్యులర్. సో అలాంటప్పుడు ఏంటంటే దే సీక్ ఫర్ ఎక్స్టర్నల్ సోర్సెస్. సో అలా వేరియస్ రీజన్స్ వల్ల ఎక్స్టర్నల్ సోర్సెస్కి వాళ్ళు సీక్ చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే వాళ్ళ పర్స్పెక్టివ్లో చూసుకుంటే అది కరెక్టే అని వాళ్ళు అంటారు, వాళ్ళ జస్టిఫికేషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు. బట్ సొసైటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ దాన్ని కొంచెం నెగిటివ్గా చూస్తారు. కాబట్టి ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండడమే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. యూ వెల్కమ్.